నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. గోదావరి జిల్లాలలో జనసేన టీడీపీ తొలి విజయం అందుకుంది అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. అది ఏంటి, అసలు ఆ కథ ఏంటి అనేది మనకు వివరించడానికి ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే గోదావరి జిల్లాలలో టీడీపీ జనసేన మన తొలి విజయం సాధించింది అని చెప్పేసి అయితే మనకు వార్తలు వస్తున్నాయి. అది ఏ రకంగా సార్? అసలు అంటే ఇక్కడ ఏంటంటే కలయికే తొలి విజయం. కలయికని విడగొట్టాలని విశ్వ ప్రయత్నం చేసిన వ్యక్తులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి మేలు చేస్తున్నాం అని చెప్తూనే ఆయన్ని ఇరకాటంలో పెట్టే విధంగా లేఖలు సంధిస్తూ ఇబ్బందులు పెట్టారు. అలాంటి వాళ్ళని పార్టీలో చేర్చుకోకుండా వాళ్ళ యొక్క అంటే ఇక్కడ సమాచారాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి అందజేయటం మాత్రమే వాళ్ళు ఉన్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మనుషులేదే వాళ్ళు కావాలని ఆ రోజు గతంలో చిరంజీవి గారి వెంట కూడా ఉండి చిరంజీవి గారి గెలుపుకు చూస్తానని చెప్పని ఆయన్ని గెలిపిస్తానని చెప్పని మాట ఇచ్చి అలాగే 2019లో పవన్ కళ్యాణ్ గారిని కూడా గెలిపిస్తాను భీమవరంలో అని చెప్పని బాధ్యత తీసుకున్న వ్యక్తి 2 చోట్ల గెలిపించకుండా ఈరోజు ఈ పార్టీ ఈయన పునర్నిర్మాణంలో భాగంగా ఈయన ముందుకెళ్లే విధంలో ఆటంకాలు కలగజేస్తూ అడుగడుగున లేఖలు సంధిస్తూ శ్రేణుల్లోనే అయోమయాన్ని గురి చేస్తూ పవన్ కళ్యాణ్ గారు సరైన మార్గంలో వెళ్ళట్లేదు అని చెప్పినది తప్పుడు సంకేతాలు వెళ్ళే విధంగా లేఖలు సంధిస్తూ అవి వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలమైన విధంగా ఉండే విధంగా ఆయన తీసుకుంటున్నాడని చెప్పని ఈరోజు అందరూ భావిస్తున్నారు. కాబట్టి ఈయన గుర్తెరిగి వాళ్ళిద్దరిని దూరంగా పెట్టాడు అనేది చాలా స్పష్టంగా ఈరోజు శ్రేణులుగా సంతోషపడుతూ ఉన్నాయి. ఎందుకంటే మేలు కోరే వాళ్ళ పరిస్థితి వేరేగా ఉంటుంది. బహిరంగంగా పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడికి బహిరంగ లేఖలు సంధించి ఏం సాధించాలనుకుంటున్నారో ఆ పెద్దలే చెప్పాలి. దానివల్ల ఏం సాధించారు, ఏం సాధించాలనుకున్నారు, ఈరోజు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు. అంటే గతంలో చూసుకున్నట్టయితే జనసేన పార్టీలోకే వస్తున్నాం మేము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చూశారు కదా సార్. మళ్ళీ ఇప్పుడు చూస్తే మళ్ళీ వైసీపీ పార్టీలోకి రావడం ఇదంతా అసలు అంటే కోవట్టి రాజకీయాలు అనుకోవాలి. అవును, వాళ్ళ అంతరంగాన్ని గుర్తించి వాళ్ళు ఎలాంటి మనుషులు గుర్తించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని దూరంగా పెట్టారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. అయినా సరే పెద్దరికం అనే దాన్ని భుజానేసుకొని తను పెద్దగా చిత్రీకరించుకొని వాళ్ళు సంధించినటువంటి లేఖాస్త్రాలు వీళ్ళని ఎంత ఇబ్బంది పెట్టాయో వీళ్ళు మౌనంగా బరాయించడం కూడా నిజంగా పవన్ కళ్యాణ్ గారిది ఓర్పుకి సహనానికి మెచ్చుకోవాలి మనం. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు అంతగా పవన్ కళ్యాణ్ గారి మేలు కోరేవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తుని ఉజ్వలంగా ఉండాలి అని చెప్పని భావించేవాళ్ళు ఈరోజు ఏ పార్టీకి వెళ్తున్నారు వాళ్ళు ఇది ఆలోచించుకుంటే వాళ్ళ అంతరంగం అర్థమైపోతా ఉంది కదా. అంటే రాజకీయ భవిష్యత్తు అనుకోవాలా లేకపోతే స్వలాభం అనుకోవాలా, ఎలా చూడాలి సార్? పవన్ కళ్యాణ్ గారి యొక్క పతనమే కాంక్షించారే తప్ప పవన్ కళ్యాణ్ గారు బాగుండాలని కానీ జనసేన పార్టీ వేళ్ళు ఉండుకొని బలంగా ఎదగాలని కానీ వాళ్ళు కోరుకోలేదని దీన్ని బట్టి స్పష్టంగా అర్థమైపోతా ఉంది. అంటే ఇప్పుడు కాపు ఉద్యమకారులు ఇద్దరు చూస్తున్నట్టయితే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కావచ్చు, హరిరామయ్య జోగి, సో వీళ్ళిద్దరు కూడా ఏంటంటే అనేక సార్లు లేఖలు రాశారు. కాపు రిజర్వేషన్ కోసం కొట్లాడిన మనుషులు వీళ్ళు. సో ఇప్పుడు సడన్గా చూస్తే మరి వైసీపీ పంచన చేయడం దీన్ని ఎలా చూసుకో 5% ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకంగా పోరాడిన వీళ్ళు ఆ 5% కూడా నేను ఇవ్వలేను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటి వరకు ఎందుకు పోరాటం చేయటం లేదు? ప్రత్యక్ష పోరాటాలు ఎప్పుడు చేశారు? కాపు కార్పొరేషన్ ఎత్తేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? కాపు కార్పొరేషన్తో సంబంధం లేకుండా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధుల ద్వారా ఎంతో మందికి ఉపాధికి అవకాశం కలగజేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తే దాన్ని ఈరోజు అమలు చేయనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎందుకు ప్రశ్నించట్లేదు? నువ్వు చేసింది తప్పు, మాకెందుకు అన్యాయం చేస్తున్నావు అని ఉద్యమాలు ఎందుకు చేయటం లేదు? నిరాహార దీక్షలు ఎందుకు చేయటం లేదు? తునిలో ఆ రోజు చేశారు కదా, విస్పష్టాన్ని విధ్వంసకరమైన కార్యక్రమాలు కూడా చేశారు కదా. మీరు ఈరోజు విధ్వంస కార్యక్రమాలు చేయాల్సిన పని లేదు. మీరు పోరాటం ఎందుకు చేయట్లేదు? ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడ్డారా, లేకపోతే తెలుగుదేశం పార్టీకి మేలు జరుగుతుందని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు మీ మనిషి కాబట్టి వారు చెప్పినట్టే గతంలో మీరు ఉద్యమాలు చేశారని ఈరోజు ప్రజలు భావిస్తూ ఉన్నారు. అది నిజం అనుకోవాలా, ఇది నిజం అనుకోవాలా? ఎందుకు ఆయన మీద మీరు పోరాటం చేయటం లేదు? అది కదా ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటుంది. ఇప్పుడు నిజంగా అంత గొప్ప ఉద్యమ నాయకులు అయితే మీ వెంట ప్రజలు ఉండాలి కదా, మీ సామాజిక వర్గం అంతా ఉండాలి కదా. ఈరోజు వాళ్ళు ఎందుకు మీ వెంట లేరు?
అంటే మీరు చెప్పేదానికి మీరు చేసేదానికి సంబంధం లేదని, మీ వల్ల వాళ్ళకి న్యాయం జరగదని చెప్పని వాళ్ళు భావించారని చెప్పి భావించాల్సి వస్తుంది ఈరోజు. కాబట్టే ఈరోజు మీరు ప్రముఖంగా వెలిగిపోవాల్సిన మీరు, పేరు ప్రఖ్యాతులతోటి బాగా ఉండవలసిన మీరు, ఈరోజు మీ ద్వారా 10 మందికి వీళ్ళని పలానా చాటు నిలబెట్టండి అని చెప్పి నిలబెట్టి గెలిపించుకోగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పి భావిస్తున్న మీరు ఈరోజు వేరే వాళ్ళ పంచం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అది కదా ఈరోజు చెప్పండి, ఏం అవసరం జరుగుతుంది అక్కడ? దానివల్ల మీరు ఈ వయసులో ఏం సాధిస్తారు? కాపు కార్పొరేషన్ ఏమైనా ఏర్పాటు చేపిస్తారా? లేకపోతే కాపులకి ఏదైనా రిజర్వేషన్లు తీసుకురాగలుగుతారా? లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలు ఏమైనా చేకూర్చగలుగుతారా? ఏం చేయగలుగుతారు మీరు? ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండగా మీరిద్దరు మంత్రులుగా ఉన్నారు. ముద్రగడ పద్మనాభం గారు లోక్సభ సభ్యుడు అయ్యారు, హరిరామ జోగయ్య గారు మంత్రిగా కూడా పనిచేశారు. ఈరోజు మీ పరిస్థితి ఏంటి? ఈరోజు ఎందుకు ఇలా ఉన్నారు? మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంతమంది ఈరోజు కాపు నాయకులు ఈరోజు ఎంతమంది మంత్రులుగా వాళ్ళు వివిధ సందర్భాలుగా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు నిరూపించుకున్నారు? మీరు చూసుకోండి, మొట్టమొదటి వరుసనే చూసుకుంటా ఉంటే. మరి ఈరోజు ఏరి మీ కాపు నాయకులు ఎవరు? ఆ పార్టీలో ఉన్న పెద్దలు ఎవరు? కాపుల కోసం పనిచేస్తుంది ఎవరు? కాపులు శ్రేయస్సును కాంక్షిస్తుంది ఎవరు? గతంలో తెలుగుదేశం పార్టీలో కాపులకు ఉన్న గౌరవం ఏంటి? ఈరోజు మీ పార్టీలో ఉన్న గౌరవం ఏంటి? కాపు నాయకులు తిట్టించడానికి ఉపయోగిస్తున్నారే తప్ప కాపులకు ప్రయోజనాలు ఏం చేకూర్చారు? ఆ ప్రాంతాల అభివృద్ధి గురించి ఏం పాటుపడ్డారు చెప్పండి. మరి ఇప్పుడు 2 జిల్లాల్లో కలిపి 6 నియోజకవర్గాలే కదా తెలుగుదేశం పార్టీ గెలిచింది. 34 నియోజకవర్గాల్లో 28 నియోజకవర్గాలు గెలిచిన ప్రాంతం కదా మీది. ఎంతమంది దీని మీద పోరాటం చేస్తున్నారు కాపు నాయకులు? ఎంతమంది మాట్లాడుతున్నారు కాపు శాసనసభ్యులు? ఎంతమంది మాట్లాడుతున్నారు కాపు మంత్రులు? ఏం జరుగుతుంది? ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అంటేనో, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని అంటేనో పొడుచుకొని వచ్చే ఏళ్ళకి కాపుల సమస్యలు గుర్తు రావట్లేదా? కాపుల మీద జరిగే దాడులు గుర్తు రావట్లేదా? అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండవాళ్లే కాపులా? మిగిలిన వాళ్ళు కాపులు కాదా? వాళ్ళ గురించి ఆలోచించరా? వాళ్ళ గురించి మీరు పోరాటం చేయరా? ఇవన్నీ అర్థం చేసుకున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని దూరంగా పెట్టారని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు ఇదే సందర్భంలో ఏంటంటే జనసేనాని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ కూడా వెళ్తున్నారు అని చెప్పేసి మనకి సమాచారం ఉంది. అంటే ఇవాళ ఈవినింగ్ వరకైనా వెళ్తారని చెప్పేసి మనకి సమాచారం ఉంది. సో ఇందులో ఏంటంటే పొత్తుకు సంబంధించి కానీ లేకపోతే సీట్లకు సంబంధించి కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ కంటే ముందు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ తోటి కలిసి ఉన్నారు. మేము ఎన్డీఏలో కలిసి ఉన్నానని చెప్పారు. అట్లాగే తెలంగాణ ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయడం కూడా జరిగింది వాళ్ళతో పాటు కలిసి. సరే, ఫలితాలు అనుకూలంగా రాకపోవడం అనేది రాజకీయంగా సహజం. పోటీ చేసిన వాళ్ళందరూ గెలవరు కాబట్టి దాని గురించి మేము పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కాకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా సముఖంగా ఉన్నారు కాబట్టి పొత్తుల్లో భాగంగా 2 పర్యాయాలు కేంద్ర పెద్దలతోటి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు మొన్న ప్రకటించుకొని ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరికి అనుసంధానకర్తగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పెద్దలను ఒప్పించేసి పార్టీలోకి వస్తున్నారని చెప్పి ఆయన సంకేతాలు స్పష్టంగా ఇస్తున్నారు కాబట్టి ఆ బాధ్యత ఆయనే భుజాన్ని వేసుకొని దాని గురించి ఒక రూపం తీసుకురావటానికి ఓ ప్రకటన కోసం వెళ్తున్నారనే భావించాలి. అంటే దీనికన్నా ముందు మన బాబు గారితో మంతనాలు జరపడం, అంటే వాళ్ళ నివాసంలోనే 1 గంట పైననే మంతనాలు జరపడం జరిగిందని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అయితే ఈ క్రమంలో అమిత్ షా గారికి కొన్ని కండిషన్స్ పెట్టారు, అంటే సీట్ల విషయంలోనే. కండిషన్స్ అంటే నేను ఒప్పుకోను, కానీ అంటే వాళ్ళకి మనం కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇదిగో ఈ స్థానాల్లో మనం ఇప్పుడు పోటీ చేసాము, వాళ్ళు ఏ స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నారు వాళ్ళకి చెప్పండి. పొత్తుల్లో భాగంగా ఒకవేళ నేనైతే ఇన్ని ఇవ్వగలుగుతాను, దాన్ని మీరు ఒప్పించండి అని చెప్పి చెప్పుండొచ్చు. దానికోసమే వీళ్ళు కలిసి మాట్లాడుకున్నారని అయితే నేను భావిస్తున్నాను. నిన్న రాత్రి జరిగిన మంతనాల సారాంశం అదే అని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే పొత్తుల్లో భాగంగా గెలిచే స్థానాలు మాత్రమే ఇవ్వాలి కాబట్టి దానికి ఇన్ని లోక్సభ స్థానాలు, ఇన్ని శాసనసభ స్థానాలు అని చెప్పని ఈయన పవన్ కళ్యాణ్ గారు ముందుంచి ఉంటారని అయితే నేను భావిస్తున్నాను. అదే సమాచారాన్ని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి జారేసి వాళ్ళ ఏం మాట్లాడుకున్నారో మళ్ళీ ఈయనతోటి మాట్లాడుకొని మళ్ళీ ముగ్గురు కలిసి కూర్చొని ప్రకటిస్తారని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు పొత్తుల విషయంలో అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉందా సార్? నిస్సందేహంగా కలిసే ప్రయాణం చేస్తున్నారని 3 పార్టీల వాళ్ళు కూడా భావిస్తున్నారు. దాంట్లో అత్యధికులు కూడా అంటే ఇప్పుడు జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీలో వాళ్ళు కావచ్చు 100కి 90% మంది తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేయాలని శ్రేణులు కోరుకుంటున్నాయి. తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రిగా కాకూడదని
దుర్బుద్ధి దురాశ ఉన్నటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మొట్టమొదటి భావజాలంతో ఉన్నటువంటి జనసేనలో ఉన్నటువంటి కొంతమంది భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేయాలని నిరంతరం కలవరిస్తున్నటువంటి వ్యక్తులు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీతోటి కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాయి రెండు పార్టీల వాళ్ళు కూడా అత్యధికులు 95% మంది. కాబట్టి ఈ పొత్తు ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఎప్పటి వరకు కన్ఫర్మ్ చేసే అవకాశాలు ఉన్నాయి సార్ మరి పొత్తు గురించి? ఎందుకంటే ప్రజలందరూ ఇప్పటి వరకు ఏంటంటే ఒక డైలమాలో ఉన్నారు. అసలు పొత్తు అంటున్నారు, ఇంతవరకు ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదని చెప్పేసి. మరి ఇది ఎప్పటి వరకు వాళ్ళు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది సార్? చూడాలి మరి. అంటే ఇప్పుడు ఈ 10-15 తారీఖుల్లోపే సంపూర్ణంగానే అందరికి అర్థమైపోతుంది. ఎన్నికల నోటిఫికేషన్ ముందే